గత ప్రభుత్వం చేసిన పాపాల వల్లే విజయవాడకు ఈ దుస్థితి వచ్చి పడిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బుడమేరు వాగును ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. 7వ రోజు వరద ప్రాంతాల్లో పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్న వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. సింగ్ నగర్లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లైనర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు సైతం చంద్రబాబు వెళ్లారు. సింగ్ నగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట పైపుల రోడ్డుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్లో కలెక్టరేట్కు వెళ్లారు. ఆయా ప్రాంతాల్లోని వరద బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాల వరద బాధితులు సీఎంతో తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్న వరద ముంపులో తాము తీవ్రంగా నష్టపోయామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు వరద నీటికి దెబ్బతిన్నాయని, తమను ఆదుకోవాలని మహిళలు సీఎం చంద్రబాబును కోరారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తయినందున ఆదివారం లేదా సోమవారం ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ధైర్యాలని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇళ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి. నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. ఇది కాకుండా ఒక హిస్టారికల్గా చరిత్రలో ఎప్పుడూ రానటువంటి వర్షాలు పడ్డాయి. ఈ ప్రభుత్వం